ఉపాధి హామీ పథకం చట్ట సవరణను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉపాధి హామీలో కొత్తగా తీసుకొచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా 60.40కి వ్యతిరేకమై బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రజలకు కూడా మీరు అన్యాయం చేస్తున్నారు. అక్కడ మీ బీజేపీ నాయకులు కాబట్టి ఈ సమస్యపై మాట్లాడడం లేదు. దీనివల్ల చాలా అన్యాయం జరుగుతుంది. ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. అది లేకుండా దేశవ్యాప్తంగా ఆకలి చావులు పెరిగిపోతుంటే యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ నాయకత్వంలో ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రారంభించింది. పొన్న ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి. పక్క అన్యాయం అనే మాట మళ్ళీ చేస్తారు. మా ఏమిటుండు 70% మా బీజేపీ రాష్ట్రాల్లో కూడా మేము చేస్తున్నాం. గొప్పనాది తప్పే. వాళ్ళు మాట్లాడతలేరంటే వాళ్ళు మీ పార్టీ నాయకులు కాబట్టి మాట్లాడతలేరు. ఇక్కడ తప్పకుండా మేము ప్రతిఘటిస్తున్నాం దాన్ని. అది పొరపాటు చెప్తున్నాం. తెలంగాణ ప్రజలు మీరు ఇప్పుడు మా మంత్రి గారు చెప్పినట్టుగా ఆదిలాబాద్ లో పోదాం పండి. మీ జిల్లాలో ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద ఏం మాట్లాడుతారో చెప్తాం పండి. ఆనాడు అనంతపురంలో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు అక్కడికి వచ్చి స్టార్ట్ చేసినారు ఈ స్కీమ్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆకలి చావులు దేశవ్యాప్తంగా ఉపాధి లేకుండా ఊర్లలో చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ పథకాన్ని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడానికి ఇవాళ కూడా మా గ్రామాల్లో ఈజీఎస్ కింద పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. కారణం మీరు ఇవాళ దాన్ని కోత విధించి రాష్ట్రాల మీద ఆర్థిక భారం వేసి నడుమిరిగా కొట్టేదానికి చేస్తున్నది మంచిది కాదంటే మా 70% రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఒప్పుకుంటున్నాయి కదా అంటే ఏమన్నట్టు అధ్యక్ష? వాళ్ళను బెదిరించో బుదిరకిచ్చో భయపెట్టో మీరు సపోర్ట్ చేయనిస్తలేరు కావచ్చు. కానీ మేము తప్పకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బరాబర్గా ఆర్గ్యుమెంట్ చేస్తాం.